మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఏ ఇల్లులు ఏం లేవు. సో మేము నడుస్తుండగా మమ్మల్ని అక్కడ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇందాక నుంచి వాళ్ళు చాలా సైలెంట్గా ఫాలో చేస్తున్నారు. హాయ్ గాయ్స్, మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. సో ఇవాళ సెకండ్ వీడియో ఫ్రమ్ ముంబై. ఇవాళ నేనున్న దగ్గరలో బీచ్ ఏదో ఉందంట, నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ నిన్న సాయంత్రం ఏదో అలా నడుచుకొని వెళ్తే ఈ ప్లేస్ దొరికింది. సో ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అది కూడా నిన్న పూర్తిగా వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఓన్లీ క్యాష్ తీసుకుంటారంట. సో అందుకు అవ్వలేదు నిన్న. సో ఇవాళ వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అక్కడ మొత్తం. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. సో మనం ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చిన్న చిన్న చేపలు అవి అమ్ముతున్నారు, అవి మీకు చూపిస్తాను. కొద్దిగా ముందుకు ఉన్నాయి కూడా. అండ్ ఇక్కడ నుంచి పెద్ద దూరమే ఉండదు, లైక్ చిన్న బోట్ ఉంటుంది. చిన్న బోట్ అలా మనం చూసుకొని అలా వెళ్ళిపోతున్నాయి. సో చేపలు చెప్పాను కదా, ఫిషెస్. సో యాక్చువల్లీ నేను అప్పుడు ఎప్పుడో విన్నాను దీనికి, లైక్ ఇక్కడ ఫుల్గా వాటర్ ఉండేది, బట్ ఇప్పుడేం లేదు. మనం ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ బోట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడి నుంచి ఎవడో వచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ బైక్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, నిన్నే చూసాం. అది కూడా మేము బైక్ ఉంటే మనం హాయిగా ఇక్కడి నుంచి బండి వేసుకొని వెళ్ళిపోయి ఆ బోట్లో బండి ఎక్కించేసి అటు నుంచి మళ్ళీ మనం చేంజ్ అయ్యి బండి బయట తీసుకొని హాయిగా అటువైపు అంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఆ బోట్ వస్తుంది చూసారా, ఆ బోట్ ఎక్కుతాం మనం వెళ్ళి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం, బట్ అక్కడికి వెళ్ళగలమో లేదో నాకు తెలీదు. సో ఫస్ట్ క్రాస్ చేసిన తర్వాత చూద్దాం అటువైపు వెళ్ళగలమో లేదో అన్నది. సో బ్యూటిఫుల్ సన్సెట్, మనం చూద్దాం ఇంకొంచెం దగ్గర నుంచి అని ప్లాన్ చేస్తున్నాం. సో ఇందాక మీకు చెప్పాను కదా వెహికల్స్తో పాటు వెళ్ళిపోవచ్చు అని. సో అందుకు వీళ్ళందరూ వెహికల్స్ వేసుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ. లైక్ ఇదంతా వెహికల్స్ లైన్. సో మనం ఇది వీళ్ళు డిబోట్ చేస్తారు, తర్వాత మనం అందరం ఎక్కుతాము. ఎక్కి నెక్స్ట్ సో ఎక్కి అప్పుడు మనం ఆపోజిట్కి వెళ్తాం అక్కడికి. సో గైస్, మన షిప్ అయితే బయలుదేరిపోతుంది, ఫుల్లీ లోడెడ్. అంకుల్ గారు డ్రిఫ్ట్ అయిపోతున్నారు అనుకుంటా. ఆపోజిట్ సైడ్కి అయితే వస్తాం. మనం వచ్చిన బోట్ అయితే ఇదే. సో మనం అక్కడి నుంచి ఇలా అనుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ డాకింగ్ అయింది. సో ఇక్కడి నుంచి మనం అటు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో గైస్, మనం ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. సో వెళ్ళి చూసుకుందాం, మనకు తెలియదు. టికెట్ అయితే ఒకటి ఇచ్చారు, 30 rupees అయింది మా ఇద్దరికి టికెట్. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒకసారి చూడాలి ఎంత ఉందో, మేము అసలు ఐడియా కూడా లేదు. సో యాక్చువల్లీ మేము జాగ్ చేసుకొని వెళ్దామన్న ప్లాన్, కానీ ఏం చేస్తాం తెలియదు. పరిగెడదామా? ఎస్. సో అలా పరిగెట్టుకొని నెమ్మదిగా వెళ్ళిపోతాం మరి ఇంకా అవతలికి. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఏం చూసావా? 1.5 kilometers అంత గైస్. సో అలా పరిగెట్టుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్ మా ప్లాన్ అయితే అదే, పరిగెట్టుకొని వెళ్దామని నేను అనుకున్నాం. ఇక్కడ గుర్రపు బండి కూడా ఉన్నది. గుర్రం దేర్. సో ఐ గెస్ ఇంకా మనం పరిగెట్టేస్తే బెస్ట్ ఏమో. ఓకే గైస్, లొకేషన్ మేము ఇంకా పరిగెట్టుకొని వెళ్ళాలి. పరిగెట్టుకొని అంటే లైక్ జాగ్ లేదు గైస్. కొంచెం దూరం పరిగెట్టాం. ఈలోపు జ్ఞానేష్ ఏమన్నాడంటే, అదే జ్ఞానేష్ అంటే నాతో పాటు ఇంకోటి వచ్చాడు కదా వాడు, లైక్ 3.5 kilometers ఆల్మోస్ట్ ఉన్నది. సో ఆగు, నేను చెప్పులు వేసుకొని వచ్చాను. సో చెప్పుల్లో పరిగెట్టడం చాలా కష్టం. పరిగెత్తా అని చెప్పి నడుచుకోవడం వస్తున్నాడు గాయస్. ఇదే మొత్తం స్కామ్ ఇది. అండ్ నన్ను ఆగిపోమన్నాను కదా, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాను. నాకు అసలు ఏం సంబంధం లేదు. సో పరిగెట్టుకెళ్ళి ఆగిపోయాడు. అక్కడ చూడండి, నడుస్తున్నాడు, మళ్ళీ పరిగెట్టట్లేదు. కావాలని ముందుకు వెళ్ళిపోయి అరుస్తున్నాడు. ఏం లేదు అక్కడ మొత్తం డొల్లా. ఓకే అయితే పరిగెడదాం పద.
గైస్ ఇది చాలా చాలా ఎంతంటే ఒక 100% మోసం. ఇది చాలా మోసం చేశాడు మనల్ని. ఓవర్టేక్ చేస్తాం ఏం లేదు. నేను ఫోన్ అందుకే పట్టుకున్నా. గైస్ ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఖాళీ లేదు అండి యాక్చువల్లీ. ఇప్పుడు లారీ లేదు కదా పక్క నుంచి, అది లిఫ్ట్ అడిగేసి ఎక్కుదాం అనుకున్నాం. పెద్ద ట్రావెలర్లో ఫీల్ అయ్యి, బట్ వెనకాతలు ఎక్కడైనా ఖాళీ కూడా లేదు దాంట్లో, ఎందుకంటే అది వాటర్ ట్యాంక్. సర్లేండి మళ్ళీ కలుసుకుందాం. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఏ ఇల్లులు ఏం లేవు. సో మేము నడుస్తుండగా మమ్మల్ని అక్కడ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇందాక నుంచి వాళ్ళు చాలా సైలెంట్గా ఫాలో చేస్తున్నారు. అంటే మాకు భయం వేస్తుంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఫాలో అయిన వ్యక్తిని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నా వెనకాతలు మీకు కనిపిస్తున్నారు అనుకుంటా. ఇదిగోని చూసారా, నేను ఆగగానే అలా ఆగిపోతున్నారు. ఏదో చాలా మాతో రావట్లేనట్టు ప్రయత్నిస్తున్నారు, కానీ మాతోటే వస్తున్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. చాలా ఏదో ఉంది, పదం గుర్తురావట్లేదు, బట్ చాలా ఏదో ప్లాన్ చేస్తున్నారు మా వెనకాతల పకడ్బందీగా. ఓ వాళ్ళు ఆగిపోయారు. మనం ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. ఆడికి యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ దొరికారు పక్కన. వాళ్ళు మిషన్ అబౌట్ చేశారు. సన్సెట్ అయితే అయిపోయింది. మేము యాక్చువల్లీ వచ్చొద్దామని వచ్చాం, మరి ఏం చేయలేం. ఇంకా ఇవాళ సన్సెట్ చూడలేతాం. సాడ్. ఇప్పుడు వెళ్ళి సన్సెట్ అయిపోయిన తర్వాత ఏదో వస్తుంది. ఏంటది డానా, అది చూసి 2 ఫోటోలు దిగి డానా డస్కా. గైస్ నాకు తెలీదు ఏదో అంటారు, అయితే డానా లేకపోతే డస్క్. నాకు తెలిసి డస్క్ అనుకో. డస్క్ కాదు, డస్క్. గట్టి చెప్పే పర్లేదు. కామెంట్ అంట చేసేయండి. మరి మనకి ఐడియా లేదు, మర్చిపోయింది. సో మీరు కామెంట్ చేసి చెప్తే తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో ఐ యూజ్ దట్. చాలా దగ్గరికి వస్తాం. ఇక్కడ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్ చూపిస్తుంది. ఏదో ఒక చిన్న సందులోకి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి బై వాక్ 5 minutes మ్యాప్లో చూపిస్తుంది. వెళ్ళిపోదాం. గాయ్స్ మొత్తానికి బీచ్కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా బాగుంది అసలు. నాకైతే అసలు చూడడానికి చాలా నచ్చింది. ఇంకా హిమాలయన్ ఇలాంటి బళ్ళు ఉంటే భలే ఎరగబడచ్చు లోపలికి వెళ్ళి. లైక్ సూపర్. మంచి తార్ హిమాలయన్. ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అయిపోయింది. నా షూ కథ ఇవాళ. రేపు నేను వేసుకెళ్ళడానికి షూ ఉండదు నాకు తెలిసి. మొత్తం బురద మొత్తం ఏం చేయలేం ఫ్రెండ్స్. చేపల కంపు అటు సైడ్ బాగుంది. ఇట్స్ గోల్డెన్ సన్సెట్. చాలా అంటే చాలా బాగుంది. ఆహా, మంచి కార్ ఏదైనా ఉంటే, బండి కానీ భలే ఉంటుంది అసలు. ఈ బురదలో తిరిగితే బా సూపర్ అసలు. ఫ్రెండ్స్ మీరే చెప్పుండ్రి ఎంత బాగుంది ఇది. సో గైజ్ సన్సెట్ అయితే పూర్తిగా అయిపోయింది. మనం ఇక్కడ ఏదో స్టార్ షేప్లో ఏదో ఫ్రూట్ ఉన్నది, అది జ్ఞానేష్ ట్రై చేయమన్నాం. జ్ఞానేష్ ట్రై చేయమన్నాడు. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉన్నది ఏంటా అన్నది. ఫ్రూట్ చూపిస్తాను మీకు. ఈ ఎల్లో ఫ్రూట్ ఉంది కదా, అదే ఆ ఫ్రూట్. సో దాన్ని ప్రాసెస్ ఏం చేస్తారో చూద్దాం. చూడ్డానికి నాకు పైనాపిల్ అనిపించింది. చూద్దాం. 30 రూపాయలు అంట ఆ పండు ఒకటి. తినేసి చూద్దాం. కోసారు, ఉప్పు కారం జల్లారు, అంతే. రివ్యూ ఇస్తాం గైస్ ఎలా ఉందని. పళ్ళు జుండు అంటుంది అనుకో. ఉసిరికాయ, పైనాపిల్ కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎస్, సేమ్ లైక్ రెండు కలిపేసి హైబ్రిడ్ చేసి తీసుకొస్తే టేస్ట్.
దాని మీద అదేదో వేసాడు, అదే ఉప్పు కారం అలా ఉంది. అలా విచిత్రమైన టేస్ట్ వచ్చింది. బాగుంది. ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి, ఇలా మొక్కజొన్న అండ్ ముందన ఉన్నాయి, మీకు చూపిస్తాను. పానీపూరి ఇప్పుడు ఎవడో బాగా ఫీల్ అవుతున్నారు బీచ్కి వచ్చారని. యాక్చువల్లీ అలాంటివి ఇక్కడ బాగా చేయొచ్చు, ఎందుకంటే అసలు మేము బీచ్లో ఉన్నామో రోడ్డు మీద ఉన్నామో మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇది బీచ్, కానీ ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా? అదే మాకు కూడా అదే అర్థం కావట్లేదు నేను ఎక్కడున్నాను అన్నది. యాక్చువల్లీ కిందనైతే ఫుల్ వాటర్, మళ్ళీ ఇంకిపోయినట్టు. ఇక్కడ ఒక చిన్న పానీపూరి బండి ఉంది అండ్ పక్కన సోడా మొక్కజొన్న పోతూ. ఇక్కడెక్కడైనా మనకి చేపలు వేపేసి అమ్మితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము అదే ఎక్స్పెక్ట్ చేసే వెతుకాం ఇప్పుడు దాకా, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. సో అందుకనే ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పి జాగ్రత్తగా ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం. చేపలు అమ్ముతున్నారు, కాకపోతే అవి వేపినవి కాదు, లైక్ పట్టేసి అలా అమ్ముతున్నారు అనమాట, లైక్ ఫ్రెష్గా. బట్ మనం అలాంటివి ఏమీ ఇప్పుడు సాహసం చేయాలనుకోవట్లేదు. ఎవడో నా పేరు పెట్టి పిలిచాడు, కానీ నేను కాదు. సో గైస్, ట్రాఫిక్ చూసారు కదా, ముంబై అంటేనే ట్రాఫిక్ అంటే ముంబై. సో ఈ బీచ్లో కూడా ట్రాఫిక్ అయిపోయింది, ఇదిగోండి బురద అలా ఉంటుంది. ఏం లేదా, ఇంక మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇక్కడ ఏదో ఉన్నది, ఏదో మనకు అర్థం కాదు. సో చెప్పాను కదా, ఫిష్ అయితే అమ్ముతున్నారు, బట్ చేసిన ఫిష్ కాదు. సో అది గైస్ ఎండ్ ఆఫ్ ద టూర్. మనం ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. కళ్ళు అనుకుంటా, అది కళ్ళేనా? కళ్ళు అమ్ముతున్నాడు భయ్య, తాటి ముంజులు అమ్ముతున్నాడు. అవి ఎంత ఉంటాయో తెలియదు కానీ. ఓకే, రిటర్న్ ఆటో ఎగ్జామ్ గైస్. యాక్చువల్లీ మేము ఉన్న దగ్గర నుంచి మేము వెళ్ళాల్సిన దగ్గరికి 4.7 కిలోమీటర్స్ ఉంది. మీటర్ అంటాడు, మనం నార్మల్ ప్రైజే 100 రూపాయలు తీసుకుంటున్నాడు ఇద్దరికి, 50 రూపీస్ ఈచ్. సో ఇంకా ఆటోలో రిటర్న్ అయిపోతున్నాం. సో మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి రిటర్న్ బోట్ ఎక్కడానికి వచ్చాం గైస్. సో ఇందాక ఎక్కింది మనం వేరేది, ఇది వేరేది. యాక్చువల్లీ ఇది కూడా అసలు ఖాళీ లేదు, అంటే చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. గైస్, మా బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఓన్లీ బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అండ్ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ. ఇప్పుడు మనం అటువైపు వెళ్ళిపోతున్నాం. వచ్చింది ఇటువైపు ఏం కనబట్టలేదు, ఎందుకంటే ఇదంతా చెట్లు. సో అటువైపు మనం వెళ్తున్నాం ఇప్పుడు, నెక్స్ట్ వెళ్ళిపోయే ప్లేస్ అది.